హాయ్ అండి. ఫస్ట్‌గా ఒక చిన్న మినీ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తాను. ఈరోజైతే ఉదయాన్నే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వంటగదిలోకొచ్చి చూస్తే క్యాప్సికమ్ అయితే కనిపించింది. సరే కర్రీ చేద్దామని క్యాప్సికమ్ కట్ చేశాను. మనం చేసే ఈ కర్రీ అయితే రైస్‌లోకైనా తినొచ్చు, చపాతీలోకి, బిర్యానీ, పులావ్ దేంట్లోకైనా సరే చాలా బావుంటుందండి. నేనైతే పావు కేజీ క్యాప్సికమ్‌ని కట్ చేశాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మసాలా కోసం చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. కొద్దిగా గసగసాలు, కొంచెం నువ్వులు వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని తాలింపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చక్కగా నూనెలో దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటా కూడా వేసుకుని చక్కగా మగ్గించుకున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు ముక్క తగులుతూ బాగుంటుందండి. ఇది కాసేపు మూత పెట్టేసి మగ్గించిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని తడంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని చిటికెడు గరం మసాలా వేసుకుని మనకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు కూరను ఉడికించుకుంటే మసాలా క్యాప్సికమ్ రెడీ అయిపోతుందండి. చపాతీ, పులావ్ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా తినొచ్చు. ఎక్కువ స్పైసీగా ఉండదు, బాగుంటుంది.